హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడయ్యా అంటూ వినిపిస్తున్న కొంతమంది ఆర్టిస్టులు. ఎస్, అది ఎవరిపైన? రామ్ చరణ్ పైన. ఏ సినిమా? గేమ్ చేంజర్ సినిమా. సో ఏంట్రా ఇదంతా అంటూ ఒక్క టీప్గా వెళ్ళిపోతే కొంతమంది ఆర్టిస్టులు అయ్యా గేమ్ చేంజర్ సినిమా యూనిట్ అయితే దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు 350 మంది ఆర్టిస్టులను అయితే రమ్మనిందనమాట హైదరాబాద్కి. సో వీళ్ళైతే వచ్చారనమాట. సో వచ్చి అక్కడ పర్ఫామ్ చేసి వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసి సరే వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయారు. బట్ ఇదంతా ఓకే. బట్ ఇంతకుముందు ఏం జరిగిందంటే వీళ్ళు వచ్చేక ముందు మాకు 350 మంది ఆర్టిస్టులు కావాలి. సో మీరందరూ ఒకసారి 350 మందిని పంపిస్తే అక్కడ వాళ్ళకి చెరొక్క 1200 రూపాయలు ఇస్తాము అని చెప్పారనమాట. అంటే ఒక్కొక్కరికి 1200 అంటే 350, 12 × 3 36 అంటే దాదాపు 3,60,000 ఇంచుమించు 4 లక్షల పైనే డబ్బులు రావాలన్నమాట ఒక్కొక్కరికైతే. ఎలా వస్తాయి? ఇంకెలా వస్తాయి? రావన్నమాట. ఎందుకంటే సినిమానే అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళ ఆందోళన వచ్చేసి మాకు ఇప్పుడు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారనమాట వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రొటెక్షన్లో. సో మొత్తానికి ధర్నా కూడా దిగారు. వాళ్ళైతే వాటిలో ఒకటే మాట, అసలు చిత్ర యూనిట్ మా మమ్మల్ని అయితే పట్టించుకోలేదు, ఇంకా ఎవరిని అసలు దేకలు కూడా దేకట్లేదు. ఈరోజు చూస్తే దుబాయ్ వెళ్ళి హ్యాపీగా సెంటు కొట్టు ఎంజాయ్ చేసుకున్నాడు అంటూ రకరకాల కామెంట్ చేస్తారు. సో మొత్తానికి అయిపోతే ఇప్పుడైతే డైరెక్టర్లు వదిలేశారు, ప్రొడ్యూసర్లు వదిలేశారు అనమాట వీళ్ళైతే. సో ఇప్పుడు ఓన్లీ పట్టుకున్నది రామ్ చరణ్ హీరోని పట్టుకున్నారు. ఎందుకంటే హీరోని పట్టుకుంటేనే పనిలేదు, ఇక్కడ మా కష్టాలు మేము పడ్డాం, మా డబ్బులు మాకు ఇచ్చేకేంట్రా మీకు అంటూ వాళ్ళు పిలిపిస్తున్నారు అనమాట. సో మీరేమనుకుంటున్నారు గైస్? ఈ కామెంట్స్ పై తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. బట్ ఇదంతా రియాలిటీకి వస్తే ఇదంతా రామ్ చరణ్ గారు తప్పేం లేదు భయ్యా. గేమ్ చేసే సినిమాలో మీరు కూడా ఎలా యాక్ట్ చేశారో తోటి ఆర్టిస్టులు ఆయన కూడా అలాగే యాక్ట్ చేశారనమాట హీరోగా. సో ఇదంతా ఎవరిదైనా ఉందంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చూసుకోవాలి. డైరెక్టర్ కూడా పెద్ద సంబంధం లేదు, ప్రొడ్యూసర్ చూసుకోవాలి. అండ్ అక్కడికి ఎవరైతే హైదరాబాద్కి పిలిచారో ఈ 350 మందిని ఆర్టిస్ట్ని వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని హీరో మీద పడితే ఏమొస్తుందో చెప్పండి పాపం. సో మొత్తానికి అయితే సో చాలా హల్చల్ జరుగుతుంది ఈ విషయం అయితే. సో ఈ విషయంపై మీరు అనుకుంటారు తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.